మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటిస్తున్న కొత్త సినిమా కొరియన్ కనకరాజుపై రోజు రోజుకు అంచనాలు పెరుగుతున్నాయి. గతంలో విభిన్నమైన కథలను ఎంచుకుంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న వరుణ్ తేజ్ ఈసారి కూడా పూర్తిగా కొత్త కాన్సెప్ట్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు అన్న సంగతి తెలిసిందే కదా. హారర్, కామెడీ, యాక్షన్, ఎమోషన్లను కలిపి రూపొందుతున్న కొరియన్ కనకరాజు ఇప్పటికే సినీ వర్గాల్లో మంచి చర్చకు దారితీసింది. ఆల్రెడీ సినిమా ఫస్ట్ గ్లింప్స్ లోనే అందరినీ ఇంప్రెస్ చేశాడు వరుణ్. ఇక తాజాగా ఈ సినిమా విడుదల తేదీని చిత్ర బృందం అధికారికంగా ప్రకటించడంతో మెగా అభిమానుల్లో మరింత హైప్ కనిపిస్తోంది. ఈ చిత్రానికి మేర్లపాక గాంధీ దర్శకత్వం వహిస్తున్నారు. కామెడీ సినిమాలను వినోదాత్మకంగా తెరకెక్కించడంలో మంచి గుర్తింపు పొందిన ఆయన ఈసారి హారర్ అంశాలను కూడా కలిపి ఒక కొత్త తరహా కథను ప్రేక్షకులకు అందించబోతున్నారు. ఆయన గత సినిమాలను పరిశీలిస్తే సరదా వినోదంతో పాటు కథలో కొత్తదనం ఉండేలా జాగ్రత్త పడుతూ ఉంటారు. అదే తరహాలో కొరియన్ కనకరాజు కూడా ప్రేక్షకులను నవ్వించడంతో పాటు ఉత్కంఠకు గురిచేసేలా రూపొందుతున్నట్లు సమాచారం. ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థలు వి క్రియేషన్స్ మరియు ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. భారీ నిర్మాణ విలువలతో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై నిర్మాతలు కూడా ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నట్లు తెలుస్తుంది. కథకు అవసరమైన ప్రతి అంశాన్ని అత్యున్నత స్థాయిలో రూపొందించేందుకు ఎలాంటి రాజీ పడకుండా సినిమా నిర్మిస్తున్నట్లు చిత్ర బృందం చెబుతుంది. కొరియన్ కనకరాజు సినిమాకు ప్రధాన ఆకర్షణ కథ అని చెప్పాలి. భారతీయ నేపథ్యంతో పాటు దక్షిణ కొరియా సంస్కృతిని కూడా కథలో భాగం చేశారు. రెండు దేశాల నేపథ్యాలను కలిపి రూపొందిస్తున్న ఈ కథ ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందిస్తుందని మేకర్స్ చెబుతున్నారు. ఇటీవల కాలంలో తెలుగు సినిమాల్లో ఇలాంటి క్రాస్ కల్చరల్ కథలు చాలా అరుదుగా వచ్చాయి. అందుకే ఈ సినిమా ప్రత్యేకంగా నిలుస్తుందని సినీ వర్గాలు భావిస్తున్నాయి. ఈ చిత్రంలో వరుణ్ తేజ్ ఇప్పటి వరకు కనిపించని కొత్త పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం. ఆయన పాత్రలో కామెడీతో పాటు యాక్షన్ భావోద్వేగాలు కూడా ఉండనున్నాయని తెలుస్తుంది. ఇప్పటికే రిలీజ్ అయిన ప్రచార చిత్రాలు కూడా ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచాయి. వరుణ్ తేజ్ లుక్, పాత్ర తీరు పూర్తిగా భిన్నంగా ఉండడంతో అభిమానులు ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ లో అత్యంత ప్రత్యేకమైన అంశం దక్షిణ కొరియాలో నిర్వహించిన షెడ్యూల్. కథలో కీలక భాగం అక్కడే జరుగుతుండటంతో చిత్ర బృందం నేరుగా దక్షిణ కొరియాకు వెళ్లి చిత్రీకరణ చేపట్టింది. దాదాపు వారం రోజుల పాటు అక్కడ కీలక సన్నివేశాలను తెరకెక్కించారు. ఈ షెడ్యూల్లో పాటలతో పాటు కథలో చాలా ముఖ్యమైన సన్నివేశాలను కూడా చిత్రీకరించినట్లు సమాచారం. అక్కడి అందమైన లొకేషన్లు సినిమాకు మరింత ఆకర్షణగా నిలుస్తాయని మేకర్స్ చెబుతున్నారు. హీరోయిన్ గా రితికా నాయక్ నటిస్తుంది. వరుణ్ తేజ్ తో ఆమె జోడీ ఎలా ఉంటుందో చూడాలనే ఆసక్తి ప్రేక్షకుల్లో ఉంది. కథలో ఆమె పాత్రకు కూడా మంచి ప్రాధాన్యత ఉంటుందని సమాచారం. ఇక కామెడీ నటుడు సత్య ఈ సినిమాలో మరో ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నారు. హారర్ కామెడీ సినిమాల్లో సత్య టైమింగ్ కు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఈ సినిమాలో కూడా ఆయన పాత్ర ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తుందని చిత్ర బృందం నమ్మకంగా చెబుతుంది. సినిమాకు సంగీతాన్ని ప్రముఖ సంగీత దర్శకుడు ఎస్ తమన్ అందిస్తున్నారు. ఇప్పటికే తమన్ అనేక పెద్ద సినిమాలకు సంగీతం అందించి తన ప్రత్యేకతను నిరూపించుకున్నారు. హారర్, కామెడీ మూడుకు తగ్గట్టుగా పాటలు, నేపథ్య సంగీతం రూపొందిస్తున్నట్లు తెలుస్తుంది. ముఖ్యంగా బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాకు మరో బలంగా నిలుస్తుందని సినీ వర్గాలు భావిస్తున్నాయి. సాంకేతిక విభాగంలో కూడా ఈ చిత్రానికి బలమైన బృందం పనిచేస్తుంది. సినిమాటోగ్రాఫర్ గా మనోజ్ రెడ్డి కాటసాని బాధ్యతలు నిర్వహిస్తున్నారు. దక్షిణ కొరియాలోని అందమైన లొకేషన్లను ఆయన కెమెరాలో అద్భుతంగా బంధించినట్లు సమాచారం. ఎడిటర్ గా సత్యాజీ పనిచేస్తున్నారు. కథ వేగాన్ని దృష్టిలో పెట్టుకుని సినిమాను మరింత ఆసక్తికరంగా తీర్చిదిద్దుతున్నారని తెలుస్తోంది. తాజాగా చిత్ర బృందం ఈ సినిమాను ఆగస్టు 7న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించింది. విడుదల తేదీ ప్రకటించడంతో ప్రచార కార్యక్రమాలను కూడా వేగవంతం చేయాలని మేకర్స్ నిర్ణయించినట్లు సమాచారం. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. ఎడిటింగ్, డబ్బింగ్, విజువల్ ఎఫెక్ట్స్, రీ రికార్డింగ్ వంటి పనులను త్వరగా పూర్తి చేసి రిలీజ్ కు సిద్ధం చేస్తున్నారు. ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమలో హారర్ కామెడీ సినిమాలకు మంచి ఆదరణ లభిస్తుంది. సరైన కథ, వినోదం ఉంటే ప్రేక్షకులు ఇలాంటి చిత్రాలను ఆదరిస్తున్న ఉదాహరణలు గతంలో చాలానే ఉన్నాయి. అదే నమ్మకంతో కొరియన్ కనకరాజు కూడా ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతుంది. ముఖ్యంగా వరుణ్ తేజ్ అభిమానులు ఈ సినిమాలో ఆయన కొత్త అవతార్ను చూడాలని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరోవైపు దర్శకుడు మేర్లపాక గాంధీ కూడా ఈ సినిమాను తన కెరియర్ లో ప్రత్యేకమైన ప్రాజెక్టుగా భావిస్తున్నట్లు సమాచారం. హారర్, కామెడీ మధ్య సరైన సమతుల్యం పాటిస్తూ ప్రతి వర్గం ప్రేక్షకులను ఆకట్టుకునేలా సినిమాను రూపొందించినట్లు తెలుస్తుంది. కథలో భావోద్వేగాలు, వినోదం, థ్రిల్లింగ్ అంశాలు అన్ని సమపాలల్లో ఉంటాయని చిత్ర బృందం చెబుతోంది. మొత్తంగా చూస్తే కొరియన్ కనకరాజు సాధారణ హారర్ కామెడీ సినిమా కాకుండా భారతీయ మరియు దక్షిణ కొరియా నేపథ్యాలను కలిపి రూపొందించిన ఒక విభిన్నమైన ప్రయత్నంగా కనిపిస్తోంది. వరుణ్ తేజ్ కొత్త పాత్ర, మేర్లపాక గాంధీ వినోదాత్మక దర్శకత్వం,
తమన్ సంగీతం, విదేశీ లొకేషన్లు, బలమైన నిర్మాణ విలువలు ఈ సినిమాపై అంచనాలను మరింత పెంచుతున్నాయి. ఆగస్టు 7న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలని సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.